హాయ్ అండి, నమస్తే. నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో మామూలుగా నేను దినచర్యలో భాగంగానే నేను వర్క్ వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక సంఘటన ఎదురైంది. కానీ నాకు అది మీరు అన్యతగా భావించకుండా కొంచెం సహృదయంతో చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పని పరిస్థితులే కాబట్టి అక్కడ మేము చుట్టూ రైతులను పిలిచే ప్రయత్నం చేసినాం, అయినా ఎవరు లేరు. సరే, వీడియోలోకి వెళ్దాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. అది కొంచెం భయపడుతుంది. దగ్గర కట్టేస్తే ఏమన్నా మనం హెల్ప్ చేయగలుగుతాం అంటే అది చూద్దాం. కొంచెం దగ్గర కట్టేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ రైతు మాత్రం అందుబాటులో లేడు. ఉంటే ఆయన ఏమన్నా కొంచెం చూసుకుని కావచ్చు, కానీ మేము అనుకోకుండా ఏదో సర్వే భాగంలో సర్వే చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ చూసేసరికి ఇది అవుపడుతుంది. ఇది కోపం ఉంటుంది ఇప్పుడు. అయ్యో, దాని బాధ ప్లస్ కోపం. డెలివరీకి ఉన్నదా? డెలివరీకి ఉన్నట్టు అనిపిస్తుంది మరి. అది లోపల అంటే అది అట్లా చూడుతూ ఉంటేనే ఇప్పుడు దాన్ని నెడతావా? కొంచెం నెట్టాలి. నెడితే కింద పడుకుంటే మొత్తం బయట పడితే చచ్చిపోతుంది. రైతు ఉంటేనేమో కొంచెం ఆయనకు అలవాటు ఉంటుంది కాబట్టి దానికి భయపడుతుంది అన్నట్టు. మనం అసలు అది పొడుస్తుందా లేదా తెలియదు. అది టూ మచ్ కదిలిందన్న, బయటకు అసలు ఇంత రావద్దు. ఇంతకంటే పెద్దగా వస్తుంది. అంతేనా? మొత్తం టోటల్గా వచ్చిందంటే కష్టమే. ఇట్లా వస్తుంది. అది పంటే డేంజర్ అన్న. అరే, దీని ముక్కు చిక్కం ఇంకా దగ్గరికి. ఆ కొన్ని నెల తలిగి, ఆ కొన్ని నెల తలిగి. నీకే సేవ్ చెప్తాను. సపోర్ట్ చేస్తాను, అది సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేసి కాదు, ఇంకా కిందికి దంచుతాను. అది లోపల పోవాలంటే కిందికి దంచుతాను. అదా ఉంటుంది ఇక. ఉంటుంది ఇప్పుడు మరి. లోపల పోయిందంటే కదలమంటారా? దాన్ని ఏం చేస్తాం? ఇంకా అయిపోయింది. పండుకోవాలా మళ్ళీ? ఇప్పుడు పండుకుంటే మళ్ళీ బయటకు వస్తుంది. అది దాన్ని ఏం చేయాలి? కొంచెం సేపు అది తిరిగితే సెట్ అవుతుందా? అయిపోతుంది. అది ఈయన రాకనే దానికి ఆ బాధ. అక్కడ ఎవరు లేరు, రైతు ఎవరు లేరు. కానీ అది అయితే అప్పుడప్పుడు
చిన్నగా పండుకొని ఉన్నప్పుడు లేస్తే ఏం కాదు, కానీ ఇక్కడ ఏమైందంటే టూ మచ్ వచ్చింది అన్నట్టు. అది తనిసే కొద్ది ఇంకా బయటకు వస్తాను ఇప్పుడు. అదే అది టూ మచ్ బయటకు రావద్దు. నా దగ్గర గేదెలకు వెళ్ళినప్పుడు ఒకదానికి వెళ్ళినప్పుడు మస్తు కష్టం అనుభవించిన నేను. అది మెత్తాను చూసినా, దాని బాధ పోయింది, దాని బాధ పోయింది తింటుంది ఇప్పుడు. నీళ్ళు ఎక్కడ ఉంటాయన్నా? సర్వే ఎడిపోయింది. మామూలుగా అగ్రికల్చర్ సర్వే ఉన్నది, డ్యూటీలో భాగంగా వచ్చేసరికి ఇక్కడ రైతు లేడు. లక్ ఏంటంటే మీరు చూసినట్టయితే ఆవుకు గుడ్లమ్మ అంటారు కదా, నాకు కొంచెం ఇంతకుముందు పశువులు పెంచడం నేను, అది నాకు కొంచెం అనుభవం ఉండే. గుడ్లమ్మ అనేది కంప్లీట్గా మనకు కొంచెం ఇంకా ఎక్కువ అయితే మాత్రము పశువులు చనిపోయే అవకాశాలు ఉంటాయి. లక్ ఏంటంటే మనం అందుబాటులో ఉండడం, కొంతవరకు ఇది శాశ్వతమైన పరిష్కారం కాకపోవచ్చు, కాకపోతే కొంతవరకు రైతు ఈ మేసులు అనేది ఎక్కువ శాతం మేపకుండా తక్కువ వాటికి ఫీడింగ్ ఇస్తే కొంచెం రిలాక్స్ ఉంటుంది. సో మొత్తానికైతే లోపలికైతే నెట్టినాము కొంతవరకు. ఇప్పుడు ఇంతకుముందు అది తింటాను చూడండి. బయటకు ఉన్నప్పుడు కొంచెం అవస్థతో ఉన్నట్టున్నది. లక్ ఏంటంటే పర్లేదు. ఇది సుడితో ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయండి. వాటికి మళ్ళీ బయటికి కూడా రాకుండా మనకు కుట్టు కూడా వేస్తారు. సరే ఏదేమైనా మనం రావడం ఇది ఒకటి హ్యాపీ అనుకోవాలి. సినన్న సహాయంతో అది కంప్లీట్ చేసిన, లేకపోతే ఒక్కరైతే నా వల్ల కాకపో, అది కొంచెం కంట్రోల్ చేస్తేనే అది మనం చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.